హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు రాజేష్ స్టడీ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఉస్మానియా యూనివర్సిటీ BA ఫస్ట్ ఇయర్ న్యూ బ్యాచ్ స్టూడెంట్స్ కోసం ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్తో వచ్చాను. ముఖ్యంగా ఈ వీడియోలో మనం BA ఫస్ట్ ఇయర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఫస్ట్ సెమిస్టర్ సిలబస్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. ముఖ్యంగా 2026-2027లో BA ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన స్టూడెంట్స్ అందరికీ వీడియో చాలా యూజ్ అవుతుంది. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో లాస్ట్ ఇయర్ సిలబస్ ఏదైతే ఉందో అదే సిలబస్ ఇప్పుడు మీకు కూడా కంటిన్యూ అవుతున్నట్లుగానే చూపిస్తుంది. ఒకవేళ ఫ్యూచర్లో ఏమైనా సిలబస్ చేంజ్ అయినట్లయితే, అఫీషియల్గా నోటిఫికేషన్ ఏమైనా వచ్చినట్లయితే నేను తప్పకుండా ఆ కొత్త సిలబస్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే దీని అర్థం చేంజ్ అవుతుందని కాదు, ఒకవేళ చేంజ్ అవుతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానని అర్థం. సో ఎక్కడ కూడా టైం వేస్ట్ చేయకుండా సిలబస్ ఏంటో చూసేద్దాం. BA ఫస్ట్ ఇయర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఫస్ట్ సెమిస్టర్. ముందుగా పేపర్ పేరు చూద్దాం. పేపర్ పేరు బేసిక్స్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. కోర్స్ అంటే కోర్స్ 1ని ఇంట్రడక్షన్ టు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్గా అంటామన్నమాట. ఈ పేపర్ మొత్తం 5 యూనిట్స్గా డివైడ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క యూనిట్లో ఏ టాపిక్ ఉన్నాయో సింపుల్గా చెప్తాను, చూడండి. యూనిట్ 1 ఇంట్రడక్షన్ టు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఫస్ట్ యూనిట్ పేరేమిటి? ఇంట్రడక్షన్ టు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఈ యూనిట్లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటాం. మొదటి టాపిక్ ఏంటి? మీనింగ్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఇందులో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఏమిటి, దాని మీనింగ్ ఏమిటి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎందుకు ఇంపార్టెంట్, గవర్నమెంట్ యాక్టివిటీస్లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పాత్ర ఏమిటి అనే విషయాలు మనం తెలుసుకుందాం. టాపిక్ 2 స్టేట్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఈ టాపిక్లో స్టేట్ మరియు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఎవాల్వ్ అయ్యాయో స్టడీ చేస్తాం. టాపిక్ 3 పాలిటిక్స్ అడ్మినిస్ట్రేషన్ డిచోటమీ. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. యూనిట్ 2 రిలేషన్షిప్ విత్ అదర్ సోషల్ సైన్సెస్. సెకండ్ యూనిట్లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి ఇతర సోషల్ సైన్సెస్ అంటే అదర్ సోషల్ సైన్సెస్తో ఉన్న రిలేషన్షిప్ గురించి చదువుతామన్నమాట. ఇందులో ముఖ్యంగా లా, పొలిటికల్ సైన్స్, ఎకానమిక్స్, సైకాలజీ, సోషియాలజీ ఈ సబ్జెక్ట్స్లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి ఎలాంటి సంబంధం ఉందో తెలుసుకుంటాం అన్నమాట. అంటే లాకి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధం ఏంటి, పొలిటికల్ సైన్స్కి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి, ఎకనామిక్స్కి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి, సైకాలజీ, సోషియాలజీకి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధం ఏంటి అనేది మనం తెలుసుకుంటాం. అందుకే ఇక్కడ ఏమని ఉంది యూనిట్ 2లో రిలేషన్షిప్ విత్ అదర్ సోషల్ సైన్సెస్. ఓకే, ఉదాహరణకు పొలిటికల్ సైన్స్లో గవర్నమెంట్కి మరియు పాలిటిక్స్ గురించి స్టడీ చేస్తాం. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో గవర్నమెంట్ పాలసీస్ మరియు డెసిషన్స్ ఎలా ఇంప్లిమెంట్ అవుతాయో స్టడీ చేస్తాం. అలాగే ఎకనామిక్స్, సైకాలజీ, సోషియాలజీ వంటి సబ్జెక్ట్స్ కూడా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి ఎలా యూస్ఫుల్ అవుతాయో ఈ యూనిట్లో తెలుసుకుంటాం. యూనిట్ 2 అయిపోయింది కదా. ఇప్పుడు యూనిట్ 3 కాన్సెప్ట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఇది థర్డ్ యూనిట్ పేరు అనమాట. యూనిట్లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఉపయోగించే కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అండ్ ప్రిన్సిపల్స్ గురించి చదువుకుంటాం. మొదటిది డివిజన్ ఆఫ్ వర్క్ని ఎలా డివైడ్ చేయాలి అనే దాని గురించి, డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్ ఎందుకు ఇవ్వాలి అనే విషయాలు తెలుసుకుంటాం. డెలిగేషన్, ఒక హయ్యర్ అథారిటీ తన వర్క్ లేదా అథారిటీలో కొంత భాగాన్ని లోవర్ అథారిటీకి ఎలా అప్పగిస్తుంది అని డెలిగేషన్ అని అంటాం. దీనిని డెలిగేషన్ అని అంటాం. సో దీని గురించి తెలుసుకుంటాం. సెంట్రలైజేషన్ అండ్ డిసెంట్రలైజేషన్ గురించి తెలుసుకుంటాం. డెసిషన్ మేకింగ్ పవర్ ఒకే సెంట్రల్ అథారిటీ దగ్గర ఉండటం సెంట్రలైజేషన్. డెసిషన్ మేకింగ్ పవర్ను డిఫరెంట్ లెవెల్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడం డిసెంట్రలైజేషన్ అనమాట. ఈ రెండింటి మీనింగ్ మరియు డిఫరెన్సెస్ మనం ఇందులో స్టడీ చేస్తాం. నెక్స్ట్ హెరార్కీ. అడ్మినిస్ట్రేషన్లో డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ అథారిటీ ఎలా ఉంటాయి, హయ్యర్ లెవెల్ నుంచి లోవర్ లెవెల్ వరకు అథారిటీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ని హెరార్కీ అంటాం. కాబట్టి యూనిట్ 3లో ఈ 4 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మీద ఫోకస్ చేయాలి. ఫస్ట్ వన్ డివిజన్ ఆఫ్ వర్క్, సెకండ్ వన్ డెలిగేషన్, థర్డ్ వన్ సెంట్రలైజేషన్ అండ్ డిసెంట్రలైజేషన్, ఫోర్త్ వన్ హెరార్కీ. ఇప్పుడు యూనిట్ 4 గురించి తెలుసుకోవచ్చు. అప్రోచెస్ అండ్ థియరీస్.
సిలబస్లో చాలా ఇంట్రెస్టింగ్ అయిన యూనిట్ ఇది. ఇందులో డిఫరెంట్ అప్రోచెస్ అండ్ థియరీస్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ గురించి స్టడీ చేస్తాం. మొదట ఓరియంటల్ అప్రోచ్, కౌటిల్య. ఇందులో కౌటిల్య గురించి స్టడీ చేస్తాం. కౌటిల్య యొక్క అడ్మినిస్ట్రేటివ్ ఐడియాస్ మరియు ఆయన అప్రోచ్ గురించి తెలుసుకుంటాం. ఆ తర్వాత క్లాసికల్ అప్రోచ్. క్లాసికల్ అప్రోచ్లో హెన్రీ ఫయోల్, లూథర్ గులిక్, లైండల్ ఉర్విక్ వీరి యొక్క ఐడియాస్ గురించి స్టడీ చేస్తాం. తర్వాత బ్యూరోక్రాటిక్ అప్రోచ్. ఇందులో మ్యాక్స్ వెబ్బర్ మరియు కార్ల్ మార్క్స్ అండ్ వారి ఐడియాస్ గురించి తెలుసుకుంటాం. లాస్ట్లో హ్యూమన్ రిలేషన్షిప్ అప్రోచ్. ఇందులో ముఖ్యంగా ఎల్టోన్ మాయో గురించి స్టడీ చేస్తాం. అడ్మినిస్ట్రేషన్లో హ్యూమన్ రిలేషన్షిప్స్ ఎందుకు ఇంపార్టెంట్, ఎంప్లాయీస్ మరియు హ్యూమన్ బిహేవియర్ అడ్మినిస్ట్రేషన్పై ఎలా ప్రభావం చూపిస్తాయి అనే విషయాలు తెలుసుకుంటాం. ఇక్కడితో యూనిట్ 4 అయిపోతుంది. యూనిట్ 5లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. యూనిట్ 5ని బిహేవియరల్ అండ్ సోషల్ జస్టిస్ అప్రోచ్ అంటాం. బిహేవియరల్ అప్రోచ్ మరియు సోషల్ జస్టిస్ అప్రోచ్ గురించి స్టడీ చేస్తాం. ఫస్ట్ బిహేవియరల్ అప్రోచ్, హెర్బర్ట్ ఏ సైమన్. ఇందులో హెర్బర్ట్ ఏ సైమన్ మరియు ఆయన బిహేవియరల్ అప్రోచ్ గురించి తెలుసుకుంటాం. సోషల్ జస్టిస్ అప్రోచ్, బిఆర్ అంబేద్కర్. ఇందులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క సోషల్ జస్టిస్ ఐడియాస్ గురించి స్టడీ చేస్తాం. లాస్ట్లో జ్యోతిరావు పూలే. జ్యోతిరావు పూలే యొక్క ఐడియాస్ మరియు సోషల్ జస్టిస్ పర్స్పెక్టివ్ గురించి తెలుసుకుంటాం. అంటే యూనిట్ 5లో ప్రధానంగా హెర్బర్ట్ ఏ సైమన్, బిఆర్ అంబేద్కర్ గారు, జ్యోతిరావు పూలే గారు వీరి అప్రోచెస్ అండ్ ఐడియాస్ ఏవైతే ఉంటాయో వీటి మీద ఫోకస్ ఉంటుంది యూనిట్ 5లో. సో ఇక్కడితో యూనిట్ 1, 2, 3, 4, 5 కంప్లీట్ అయిపోయింది. ఇది మీ కంప్లీట్ సిలబస్ అన్నమాట. స్టూడెంట్స్, సిలబస్ని చూసి ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో కొన్ని కాన్సెప్ట్స్ ఫస్ట్ టైం కొత్తగా అనిపిస్తాయి, కానీ ప్రతి టాపిక్కి మీనింగ్ అర్థం చేసుకొని మీకు మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఇంపార్టెంట్ పాయింట్స్ ఒక నోట్స్లో రాసుకుంటూ వాటికి ఉన్న ఎగ్జాంపుల్స్ని గ్యాదర్ చేసుకుంటూ ఎగ్జామ్ ఆన్సర్ ఫార్మాట్లో ప్రిపేర్ చేస్తే చాలా ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఏదైతే ఇంపార్టెంట్ థింకర్స్ అండ్ దేర్ అప్రోచెస్ ఉన్నాయో దాన్ని సపరేట్గా ప్రిపేర్ చేసుకోండి. ఎగ్జామ్ ప్రిపరేషన్ సమయంలో ప్రతి యూనిట్కి షార్ట్ ఆన్సర్ నోట్స్ తయారు చేసుకోండి. ఇంపార్టెంట్ డెఫినేషన్స్, కాన్సెప్ట్స్, థింకర్స్ అండ్ డిఫరెన్సెస్ తప్పకుండా రివైజ్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ సిలబస్లో ప్రతి యూనిట్ ఇకపై నేను టాపిక్ బై టాపిక్ చాలా సింపుల్గా తెలుగు ప్లస్ ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్లో ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం. సో మీరు BA ఫస్ట్ ఇయర్ న్యూ బ్యాచ్ స్టూడెంట్ అయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.